నా ఎనర్జీ అలాంటిది. నువ్వు ఈ లోపు ఏదేదో పెట్టేసావమ్మా. ఇప్పుడు నిజంగా బ్యాడ్గా అనుకుంటారు మళ్ళీ. లేదు సార్, వాటర్ సార్, వాటర్. స్టేజ్ని అలంకరించిన సెట్టింగ్ వాళ్ళకి, స్టేజ్ కింద ఉన్న ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్కి, అండ్ బయట చాలామంది జనం నా మీద వచ్చి పడుతుంటే ఆపిన మా బాడీ గార్డ్స్కి అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరు ఉన్నారా అంటే ఇక్కడ ఊడ్చే వాళ్ళు, ఆఫీస్ బాయ్లకి మొత్తం ఎవరు స్వీపర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి మనం అంటే చాలా అభిమానం. మనం అంటే సినిమా అంటే అభిమానం, సినిమాలో ఉన్న వాళ్ళు అన్న అభిమానం. ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్స్ అంటే మీ గురించే ఈ సినిమా. నేను అన్నా ఎందుకు తీయకూడదు ఫ్యాషన్ డిజైనర్స్ సార్. సార్ డైరెక్టర్ ఒకసారి ఒక ఫ్యాషన్ డిజైనర్ వచ్చి నన్ను బయ్యా పిక్ అని అడిగాడు. భయ్యా మీ బయోపిక్ ఎందుకు తీయకూడదని అడిగాను. అప్పుడు వెంటనే ఎలమంచిలి మన ప్రొడ్యూసర్ గారు వెంటనే మన మేడం గారికి, డైరెక్టర్ గారికి కాల్ చేసి మీరు సినిమా చేస్తారా లేదా అని అడిగారు. వెంటనే ఇలా ఫ్యాషన్ డిజైనర్ బయోపిక్ వచ్చింది. నాదైతే కాదు, కుర్రోళ్ళు మంది అంటున్నారు, కానీ మా ఫ్రెండ్ ఉన్నాడు ఫ్యాషన్ డిజైనర్ ఒకడు, వాడి బయోపిక్ అనుకుని చూస్తాను నేను. మీరు కూడా మీ బయోపిక్ అనుకుని చూడండి. మీకు ఏమన్నా ఎవ్రీబడి హ్యావ్ టాలెంట్ బట్ సంబడీస్ బ్రింగ్ అవుట్ ద టాలెంట్, దే రీచ్ దేర్ గోల్స్. నాకు తెలిసి ప్రతి ఓళ్ళలోని టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎవడైతే బయటికి తీసుకొస్తాడో ఆడు మంచి స్థాయికి వెళ్తాడు. మీరు మీ ఫ్యాషన్ డిజైనింగ్ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి మన రాహుల్ చిప్లి గంజానకి, మన హీరో గారికి, వీళ్ళందరికీ డిజైన్ చేసి వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చూడండి. మహేష్ ఆచంట యాక్టర్ అని ఉంటుంది, విత్ మహేంద్ర ట్రాక్టర్ అని ఉంటుంది. అవకాశం ఉంటే ట్యాగ్ చేయండి, లేకపోతే రిపోర్ట్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.